దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్న ప్రభుత్వ పనితీరు చూస్తుంటే నవ్వాలో ఏడవాలనే పరిస్థితి ఉన్నది. ఒక్క దాని మీద అవగాహన లేదు. ప్రతి సంవత్సరం ఆ పండుగకు ప్రతిసారి చీరనిచ్చి అలా ఒక్కనాడు ఎంత చిన్నదో పెద్దదో ఏది ఇచ్చినా తోబుట్టుగా ఏది వరకునా వాళ్ళు తీసుకొని ఆ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడే పరిస్థితి దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం కేసీఆర్ మేము 300 చీరలు ఇచ్చిండు, 400 నేను 800 ఇస్తా, 900 ఇస్తా అని చెప్పి కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే 4000 ఇస్తాను అన్ని యాక్షన్ అర్రాధలో పడినట్టు ఉంటుందని అర్రాధలో పడినట్టు మీరు ఒకటి ఇస్తే మేము 2 ఇస్తాం అనే పరిస్థితిలో దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి. నిజంగా అంటే తెలంగాణ చెప్పుకుంటానికి ఎక్కడికైనా వేరే ఊరికి పోయినా, వేరే రాష్ట్రానికి పోయినా, వేరే దేశానికి పోయినా తెలంగాణ అని చెప్పుకోవడానికి కనిపిస్తుంది. ఒకనాడు తెలంగాణ అని చెప్పుకుంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే పరిస్థితి ప్రతి ఒక్కరు ఎదురు ప్రశ్నిస్తుంది. అటువంటి పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి చెప్పుకోలేకపోతున్నాం. తెలంగాణ చెప్పుకుంటే అవమానమైన పరిస్థితి ఏర్పడే విధంగా ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ నడుపుతున్నది. దురదృష్టం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉండడం నిజంగానే అయితే ఒక్కోసారి బాగా అనిపోతుంది. సెంటిమెంట్ మనుషులుగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉండడం పారిపోవడం ఇక్కడ నుంచి అనే పరిస్థితి ఏర్పడుతుంది. నేను చేసే పనులకు మొన్నటి వరకు రైతులు కోసుకుంటాయి, రైతులకు యూరియా సప్లై చేయకపోతుంది, ఏ దాంట్లో కూడా నీకు కమిట్మెంట్ లేదు, దేని మీద అవగాహన లేదు. ఏమన్నా సంచులు జమ చేసుకోవడం తీసుకుపోయి ఢిల్లీ రాహుల్ గాంధీ గారికి చర్చ పరిస్థితి మాత్రం పెట్టుకున్నావు. కానీ తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేయాలి? కేసీఆర్ చేసినాక ఒక 2 రేట్లు ఎక్కువ చేస్తా, ప్రజల్లో సింపతి తీర్పుచ్చుకుంటాను ఒక్కనాడు కూడా ఆలోచించకుండా నీ పబ్బం కట్టుకోవడానికి, నీ రాజ్యం కాపాడుకోవడానికి, నీ రాజకీయం కాపాడుకోవడానికి కోసం ఇలా చేస్తున్న పరిస్థితి ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలు ఎవరిని మాట్లాడించిన కాంగ్రెస్ ఉన్న నాయకులు కూడా వాళ్ళ ఆత్మకు శోభిస్తున్నారు, కానీ చెప్పుకోలేని పరిస్థితి. బయటకు వస్తే చెప్పుకుంటే ఏమవుతుందో అవుతుందని చెప్పి ఇలా ఆ పరిస్థితి కల్పించిన ప్రభుత్వం ఇలా కేసీఆర్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా రోడ్డు దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది కనుక ఇలా బతుకమ్మ ఉన్నది, ఎక్కడ కూడా లేదు. గ్రామాలలో శుభ్రత లేదు, గ్రామాలలో క్లీన్ చేసేవాళ్ళు లేరు. గ్రామాలలో ట్రాక్టర్లు పెడితే కేసీఆర్ గారు రేపు రోజుల్లో చెత్త క్లీన్ చేయాలని ట్రాక్టర్లు పెడితే దాని డీజిల్ కోసం పద్ధతి లేదు. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చూడడం కూడా ముందు కూడా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దీనికి ఇప్పటికైనా ఆలోచించి కేసీఆర్ చేసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు దాన్ని ఇంకా 2 చేసే ప్రయత్నం చేయగానే కేసీఆర్ మీద ఏదో కక్ష పెట్టుకొని, ఎందుకంటే నువ్వు ఓటుకు నోటు కేసులు నువ్వు దొరికితే నేను జైలుకు పంపించాను, కానీ నేను కావాలని పంపలేదు జైలు. నువ్వే బహిరంగంగా దొరికినావు, రెడ్ హ్యాండ్గా దొరికినావు కనుక పంపించాను. దాన్ని మనసులో పెట్టుకొని కేసీఆర్ ఏ విధంగా జైలు పంపాలని చెప్పి తల్లి లాంటి వాడు కేసీఆర్. తెలంగాణకు మహాత్మా గాంధీ ఎట్లయితే స్వాతంత్రం సంపాదించడో తెలంగాణ కోసం తన ప్రాణాలను పెట్టి తెచ్చిన కేసీఆర్ నోటికి వచ్చిన మాట నీకు మైక్ చేతులు పట్టుకున్న వాడు కేసీఆర్ తప్పితే ఏం లేదు. ఎందుకంటే ఇక దేవుడు ఏం తెచ్చాడు? పిచ్చి నోరు ఇచ్చాడు. మా అందరికి నోరు ఇచ్చాడు, కానీ నీకు ఒక పిచ్చి నోరు ఇచ్చాడు. నోరు మాట్లాడితే పూర్తి మాటలు, నోరు మాట్లాడితే వాడు వీళ్ళని మాట్లాడే పరిస్థితి వచ్చింది కనుక ప్రజలు గమనిస్తున్నారు. మొదలు అబద్ధాలు నమ్మేరు, నీ నిజ రూపం తెలిసిపోయింది. నువ్వే చెప్పుకుంటున్నావు అబద్ధాలు ఆడితే ప్రజలు ఓట్లేరు, ప్రజలు మోసం చేస్తేనే ఓట్లేస్తానని చెప్పి. చెప్పుల దొంగ నేను అక్కడికి పోతే ఢిల్లీ పోతే చెప్పుల దొంగ చూసినట్టు చూస్తున్నాను. అంటే నీది నువ్వే దిగదార్చుకుంటున్నావు కనుక ప్రజలు కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని బాధపడుతున్నావు. ఏదో అనుకున్నావు ఈయన 2 ఇస్తాను 4 ఇస్తాను ఆశాదీవులం మన ప్రజలందరూ కూడా ఏదో ఇస్తారని చెప్పి మేము ఓట్లు వేసినాం. కానీ ఇలా మేము పోయినామని చెప్పి రోజు ఎన్నో వాట్సాప్లో చూస్తాం కదా. రైతులు కానీ మహిళలు కానీ తిట్టు ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంకా తిట్టది లేదు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా తీరు మార్చుకో. ఏ పండుగలు అయితే చేసామో మనం తెలంగాణ ప్రాంతంలో ఇంపార్టెంట్ బతుకమ్మ అనేది మన తెలంగాణ ప్రాంతంలో ఒక మొదటి నుంచి కూడా సాంప్రదాయంగా జరుగుతున్న పండుగ. దాన్ని కూడా ఇలా నువ్వు మర్చిపోయి చీరలు లేవు ఏమి ఇవ్వలేక పరిస్థితి వస్తున్నావు కనుక కనీసం బతుకమ్మలంతా కూడా చెరువులను నీట్ చేయించి ఇంత నీట్గా వచ్చి చేసే పరిస్థితులు నువ్వు చేస్తావు కనుక ఇప్పటికైనా గమనించు. ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పక నీకు బుద్ధి చెప్పే కాలం దగ్గరకు వస్తున్నది. ఎన్నికల స్టాండ్ పెట్టినాం, మళ్ళీ ఎన్నికలు 42% రిజర్వేషన్. నీ బిల్లు పాస్ కాలేదు, గవర్నర్ ఆమోదం లేదు, రాష్ట్రపతి ఆమోదం లేదు, నేను ఇచ్చేస్తున్నా అయిపోయిందని చెప్పుకునే పరిస్థితి వల్ల మళ్ళొక్కసారి ప్రజలు మోసం చేసే విధంగా బీసీలను మోసం చేసే విధంగా వేసుకున్నదా నీ కపట రాజకీయాలు, నీ కుట్ర రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పక నీకు బుద్ధి చెప్పే కాలం వస్తుంది. నువ్వు ఎంత తొందరగా పోతావు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు పోవాలి? కేసీఆర్ అటువంటి నాయకుడు వస్తేనే మళ్ళీ
రాష్ట్రం బాగుపడుతుంది, మన గ్రామాలు బాగుపడతాయి అని చెప్పనుకున్నాం కనుక ఆ భగవంతుడు కూడా నిన్ను తప్పక పక్క తప్పిస్తానని చెప్పి ఆలోచిస్తున్నావు. ఇప్పటికైనా మంచి పేరుతో నువ్వు పోయేటప్పుడైనా కానీ పాపం మంచోడైనా ఒక నలుగురు అనేటట్టు కానీ ఇప్పుడు ఒక్కడు కూడా అనే పరిస్థితి లేదు కనుక నీకు బుద్ధి రావాలని చెప్పి మేము ఇప్పటికీ భగవంతుడు కోరుతున్నాం. నీ బుద్ధి మారాలి, నీ పిచ్చి పనులు తక్కువయ్యాయి, మంచి నిజాయితీగా నడిపించే ప్రభుత్వం నడపాలి ఈ 3 సంవత్సరాలు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.